India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. వైసీపీలో సీట్ల మార్పుల సంబంధించి వివాదం కొనసాగుతుంది. చాలా నియోజకవర్గంలో సిట్టింగ్లు మార్పులు చేస్తూ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల చాలా చోట్ల అసంతృప్తి సెగలు వస్తూ ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ అంటే జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి మోపిదేవి వెంకటరమణకి అక్కడ స్థానికంగా సీటు ఇవ్వకుండా ఇన్ఛార్జిగా వేరే వ్యక్తిని ప్రకటించడం పట్ల ఆ కులానికి సంబంధించి మత్స్యకార సంఘం నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలు ఉన్నటువంటి తమకు అన్యాయం జరిగే విధంగా వైసీపీ నిర్ణయాలు తీసుకుంటుందని కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా తాడేపల్లి ఒక సమావేశం కూడా నిర్వహించుకున్నారు. రాబోయే రోజులు ఎలా ముందుకు వెళ్ళాలి, మోపిదేవి వెంకటరమణతో పాటు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత కల్పించే అంశం మీద వాళ్ళు తాడేపల్లిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఆ సంఘానికి సంబంధించిన నేతలను వాళ్ళతో మాట్లాడుతాం. సార్, అంటే మోపిదేవి వెంకటరమణకి సీటు ఇవ్వలేమని, అక్కడ ఆయన కొంత వ్యతిరేకత ఉందనే సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని సజ్జలు కానీ చాలామంది నేతలు చెప్పారు. కానీ ఎందుకు మళ్ళీ మీరు ఆయన టికెట్ అడుగుతున్న పరిస్థితి, ఎందుకు ఆయన టికెట్ ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో మీ సామాజిక వర్గం అన్యాయం జరిగినట్టు ఎలా అనుకుంటున్నారు? మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసినప్పుడు మోపిదేవి వెంకటరమణ గారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి సీటు నిరాకరిస్తామని చెప్పాల. ఆయన మీద వ్యతిరేకత లేదు. కాకపోతే ఏంటంటే సామాజిక వర్గాలని, సామాజిక అంశాలను పరిగణలో తీసుకున్నప్పుడు అక్కడ మత్స్యకారులు ఓట్లు 23,000 మాత్రమే ఉన్నాయి కాబట్టి మిగతా బీసీ కులాల సామాజిక వర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకుంటే మేము మోపిదేవి గారికి సీట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు తప్ప మోపిదేవి గారు అభివృద్ధి చేయలేదనో లేకపోతే పని చేయలేదని మాత్రం కాదు. ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ మోపిదేవి గారు ఈ టర్మ్ వచ్చిన తర్వాత ఎంపీ నిధులతో కావచ్చు, ప్రభుత్వ నిధులతో కావచ్చు, రేపల్లిపట్నంలో కూడా మేము మత్స్యకార సంఘాలుగా మేము ప్రచారం చేసినప్పుడు ఆయన కొంత అభివృద్ధి చేశారు. ప్రజల నుంచి కూడా గత ఎలక్షన్లో గతంలో కూడా మోపిదేవి గారు కొద్ది స్వల్పమైన మెజారిటీతోనే ఓడిపోయారు తప్ప భారీ మెజారిటీతో కాదు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా కూడా రేపల్లిలో ఆయన పార్టీ పరంగా ఆయన ముందున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. కాబట్టి అభివృద్ధి చేయడంలో కానీ, ప్రజలకు దగ్గర ఉండడంలో కానీ మోపిదేవి గారు ఎల్లవేళ అందుబాటులో ఉన్నారు. ప్రజలకు సర్వీస్ చేశారు. పథకాలు కూడా ప్రతి ఇంటికి చేరడంలో కూడా ఆయన కొంతవరకు సఫలం అయ్యాడు. కాకపోతే ఏంటంటే సామాజిక వర్గాల పరిగణలో తీసుకుంటే మిగతా బీసీ కులాలకు సంబంధించిన సామాజిక వర్గం అధికంగా ఉండడం కాబట్టి అదే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తున్నాము. ఈ సందర్భంలో మోపిదేవి గారికి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి సజ్జల రామకృష్ణ గారు చెప్పారు. దానికి మేము కూడా చెప్పాము. మెజారిటీ సామాజిక వర్గాలు ఈరోజు మోపిదేవి గారి వెనకాల ఉన్నవి. అది మేము ఇంటర్నల్గా మా సాంప్రదాయ మత్స్యకార కులాల వాళ్ళు మేము కూడా నియోజకవర్గంలో కొంత పర్యటనలు చేసి మోపిదేవి గారు ఏమిటంటే మేము కూడా ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత మేము కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నాం. మేము కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని సజ్జల గారికి అందజేసాము. నియోజకవర్గాల్లో సామాజిక వర్గాలు మోపిదేవి గారి వెనకాల ఉన్నారు. ఆ విషయం కూడా మాకు అర్థమైంది. మీకు ఇచ్చిన సర్వే రిపోర్ట్లు కూడా తప్పు. మీకు ఎవరో కూడా వేరే వాళ్ళు ఏదో ఒక లోపభూయిష్టంగా ఇచ్చిన సర్వేలను ఆధారపడి ఇవాళ మోపిదేవి గారు టికెట్ నిరాకరించడం అంటే అది చాలా తప్పది. మోపిదేవి గారు ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అయినా ఇవాళ 14 కులాల్లో కూడా పిలిస్తే పలికే వాళ్ళలో మొదటి వాడు మోపిదేవి వెంకటరమణ గారు. అలాంటి వ్యక్తి టికెట్ నిరాకరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులు ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు. దీనివల్ల వైసీపీ పార్టీకి నేను ముఖ్యంగా చెప్తున్నా, మీరు రేపల్లి దృష్టిలో పెట్టుకుని మోపిదేవి గారు మీరు ఏదైనా కొంచెం పక్కన పెడితే ఆ తీర ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా ఇంపాక్టు వైసీపీ పార్టీ మీద పడుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి వైసీపీ. ఇవాళ వైసీపీ పార్టీ ఒకటే చెబుతుంది, మేము మోపిదేవి వెంకటరమణ గారికి మేము ఎమ్మెల్సీ చేసాము, ఓడిపోయిన మేము ఎమ్మెల్సీ చేసాము, మంత్రి చేసాము, ఎంపీని చేసామని చెప్తున్నారు. ఒకటే చెప్తున్నాం, మేము వేసిన ఓట్ల ద్వారానే వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది. మేము ఓట్లు వేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అది దృష్టిలో పెట్టుకుని పార్టీ వాళ్ళు, పార్టీ పెద్దలు కూడా మాట్లాడాలి. మేమంటూ ఓట్లు లేకపోతే, మేము ఓట్లు బాయ్కాట్ చేస్తే, మేము రేపు నిరసన ధర్నాలు తెలియజేస్తే, మేము పార్టీకి వ్యతిరేకంగా మేము మా కుల సంఘాలన్నీ కూడా తీర్మానం చేసుకుంటే మోపిదేవి వెంకటరమణ ఒక్కడే కాదు, మిగతా రాజకీయ పార్టీలు కూడా మా సాంప్రదాయ మత్స్యకారులకు విఘాతం కలిగించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఎట్లాగా రియాక్ట్ అవుతాం. ఈ రాజకీయ పార్టీలు కూడా గుర్తించాలి. సరే, అంటే మోపిదేవి వెంకటరమణ గారితో మేము కూడా మాట్లాడాము, మాతో కూడా మాట్లాడారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను శిరసావిస్తాను, ఆయన నిర్ణయమే ఫైనల్ అంటూ ఆయన కూడా మా ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. కానీ మీరు ఆయన సర్దుకుపోయినట్టు కనబడుతుంది. కానీ మీరు ఎందుకు ఇంకా ఆయన సీటు కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఇది మత్స్యకారులకి ప్రభుత్వ నిర్ణయానికి మధ్య జరుగుతున్న సంఘటన. ఇది అభ్యర్థికి మాకు సంబంధం లేదు, మోపిదేవి వెంకటరమణ గారికి మాకు సంబంధం లేదు. ఇది మేము అనేది ఏంటంటే జనాభా దామాష ప్రకారం మాకు ఇంకా సీట్లు పెంచవలసింది పోయి మీరు కుంటి సాగులు చెబుతూ, పిల్లి సాగులు చెబుతూ మీరు తగ్గిస్తున్నారు. ఇవాళ మంగళగిరిలో రెడ్డి సామాజిక వర్గం 20,000 మంది కూడా ఉండరు. మరి రెడ్డి సామాజిక వర్గం టికెట్లు ఎట్లా ఇచ్చారు మీరు? విజయవాడలో గౌతమ్కి టికెట్ ఇచ్చారు, గౌతమ్ రెడ్డికి. విజయవాడలో రెడ్లు ఎంతమంది ఉన్నారండి? విజయవాడలో రెడ్లు ఉన్నారా? మీరు ఇస్తేనేమో న్యాయం, మేము చెప్తాను అన్యాయమా? ఖచ్చితంగా చెప్తున్నాం.
వైసీపీ నిజంగా ఇటువంటి మత్స్యకార వ్యతిరేక నిర్ణయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పటికైనా సరే మత్స్యకారులకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యతిరేక నిర్ణయాలు చేయకుండా ఇప్పటికైనా తిరిగి పునరాలోచన చేసుకోవాలి. లేని పక్షంలో మత్స్యకారులకు వ్యతిరేకంగా పనిచేస్తే ఏ పార్టీకైనా మేము బుద్ధి చెప్తాం. ఇవాళ వైసీపీకే కాదు, రేపు ఏ పార్టీకైనా సరే, టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు. జనసేనలో కూడా చెప్తున్నాం, టికెట్లు అయితే మారుస్తాం కాల్ చేస్తున్నారు. ఇచ్చిన అభ్యర్థులను మారిస్తే కనుక తీవ్రమైన భారీ మూల్యం చెల్లించుకుంటాయి ఈ రాజకీయ పార్టీలు. అంటే ఏం చేయబోతున్నాయి? ఏమన్నా ఆందోళన కార్యక్రమాలకు ఏమన్నా భవిష్యత్తు కార్యాచరణ? ఇప్పటికే మేము పలు దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ఉన్నాము. ఇప్పటికి కూడా మేము భవిష్యత్తులో తీర ప్రాంతంలో ఉన్న 14 కులాలన్నింటిని కూడా కలుపుకొని ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించుకోవాలని ఉంది. ఇప్పుడు మేము దాదాపు సజ్జలరామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి 15 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కాకపోగా మిగతా రాజకీయ పార్టీలు కూడా మాకు అన్యాయం చేయాలనేది ఇప్పుడు అర్థమవుతుంది. మేము ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము ఒక భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే మేము ప్రకటించుకుని మా సాంప్రదాయ మత్స్యకార కులాలు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మేము పనిచేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తాము. మేము అంటే ఎన్ని సీట్లు కోరుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్లో దాదాపు 175 నియోజకవర్గాల్లో మేము మాకున్న జనాభా దామాష ప్రకారం మాకు 25 సీట్ల వరకు మాకు ఈ రాజకీయ పార్టీలు మాకు కేటాయించవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేసినాయి. సామాన్యుడు రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలంటే మినిమం కోట్లు ఖర్చు పెట్టుకుంటే తప్ప వాడు అభ్యర్థిగా చూడలేదు ఈ ప్రజలు. దాన్ని ఎలక్షన్ రేటు పెంచింది కూడా ఈ రాజకీయ పార్టీలే. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలో ఉన్న అభ్యర్థులే కమ్మారెడ్లు, కాపు కులాలకు చెందిన వీళ్ళే ధనస్వామ్యంగా మార్చి పేద వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థుల్ని ఎమ్మెల్యేగా కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఇవాళ మోపిదేవి వెంకటరావు టికెట్ ఇవ్వాలి. ఇంకా మీరు మాట్లాడతారు, మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మీ దాదాపు 40 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు అంటే సార్ ఇంతవరకు కూడా ప్రభుత్వానికి గత 2019 కానీ అంతకుముందు కానీ మోపిదేవి గారు రాష్ట్రమంతా తిరిగారు. రాష్ట్రమంతా అంటే మీకు తెలుసు, మా 14 కులాలు రాయలసీమలో బెస్తా క్యాస్ట్ ఉంటుంది. ఇక్కడ అగ్నికుల క్షత్రియ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి మా 14 కులాలు. అయితే 2014 కానీ 2019 కానీ అన్ని జిల్లాలు తిరిగాడు ఆయన. కేవలం మీరు రేపల్లికి ఒకటే ఆయన పరిమితం కాదు, ఆయన రాష్ట్రానికి పరిమితం. ఆయన బాగుంటేనే మేము బాగుంటామనే రీతిలో మా మత్స్యకారులు సోదరులు ఉన్నారు. కాబట్టి అతనికి వ్యతిరేకం ఏదన్నా జరిగినప్పుడు పార్టీకి అది దెబ్బతింటుందనే ఆలోచనతో అవుతుందనేది నా సూచన సార్. సీఎం గారికి కూడా కేవలం ఆయనకు సీటు ఇవ్వనంత మాత్రాన్ని కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించింది. టోటల్ 14 కులాలకు సంబంధించిన వ్యక్తిగా ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. కాబట్టి తద్వారా ఓటు కూడా చీలి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సీటును ఆయనకే కేటాయించాలనేది మా మనవి సార్. ఎంతవరకు దిగొచ్చే అవకాశం ఉంది? ముఖ్యమంత్రిని ఏమైనా కలిసే అవకాశం ఉందా? అది కూడా ఉంది సార్. మా నాయకులు ఇప్పుడే ఈరోజు కూడా మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారితో కూడా కలిసే అవకాశం ఉంది. పెద్దలు చర్చిస్తాం, ఇది మధ్యలో దీనివల్ల ఆగింది. సో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మా నాయకులంతా ఉన్నారు, రాష్ట్ర నాయకులంతా, వారితో మాట్లాడి సీఎంతో కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అది పెద్దలతో చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే మోపిదేవి వెంకటరమణ కాదు, మత్స్యకార సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, 25 స్థానాలు కేటాయించాలి. మోపిదేవి వెంకటరమణ ప్రత్యేకంగా 2014-19 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా వైసీపీకి పడేలాగా ఆయన పనిచేశారు. ఏ సమస్య వచ్చినా ఆ సామాజిక వర్గానికి ఆయన ముందుండి నిలబడిన వ్యక్తి కాబట్టి ఆయనకి సీట్లు లేకపోవడం అనేది కొంత బాధ కలిగిస్తుంది. అందుకే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టని చెప్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ అధిష్టానాన్ని కూడా త్వరలో కలుస్తామని సామాజిక వర్గ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.